సార్ ఇప్పుడు మార్కెట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్‌లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? లేకపోతే ఎస్‌డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా? అసలు ఎస్‌డబ్ల్యూపీ, ఎస్ఐపి అనేది 2 డిఫరెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్. బట్ లాస్ట్ ఒక 7 ఇయర్స్ నుంచి మీరు 6 ఇయర్స్ నుంచి చూస్తే ఎస్ఐపి యొక్క ట్రెండ్ అనేది చాలా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ 70,000 కోట్లు అలా మనకు కలెక్షన్ అనేది వస్తుంది. అంతకుముందు 50,000 వరకే ఉండేది. అంటే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్ కావచ్చు అండ్ బికాస్ ఆఫ్ ద అవేర్‌నెస్ ఇన్ ద సోషల్ మీడియా కావచ్చు, చాలామంది ఎస్ఐపికి మొగ్గు చూపుతున్నారు. అండ్ కొంచెం ఈజీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షను. మనకు తగ్గిన బడ్జెట్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్‌లో మనకు మార్కెట్ కరెక్షన్‌లో కూడా కొంచెం ఈజీగా ఇన్వెస్ట్‌మెంట్ అనేది గ్రో అవుతుంది కాబట్టి ఎస్ఐపి అనేది పాపులర్ అయింది. బట్ దీనికంటే ఎస్‌డబ్ల్యూపీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్. రానున్న 10 సంవత్సరాల్లో అయితే ఎస్‌డబ్ల్యూపీ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. ద బ్యూటీ ఏంటంటే ఎస్ఐపి అనగానే చాలామందికి ఇప్పుడు మీకు ఒక 10,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసే కెపాసిటీ ఉంటే మీరు ఎస్ఐపికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఏ 10,000, 20,000, 30,000 మహా అయితే ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు బర్డెన్. మంత్ రాగానే మళ్ళీ డెబిట్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. అమౌంట్ మళ్ళీ ఉంచకపోతే అది బౌన్స్ అయిపోతుంది, చార్జెస్ పడతాయి. ఇదొక కమిట్మెంట్ ఎందుకులే అన్న భావన చాలా మందిలో ఉంటుంది. దీన్ని కొంచెం రివర్స్‌లో చేద్దాం. అంటే ఓవరాల్ ఈక్విటీ యొక్క పోర్ట్‌ఫోలియో అనేది మన యొక్క నెట్‌వర్త్‌లో చాలా చాలా తక్కువ ఉంటుంది ఇండియన్స్‌కి. చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 10,00,00,000 ఆస్తున్న వ్యక్తిని చూసుకుంటే మహా అయితే ఆయనకు 50,00,000, 20,00,000 ఈక్విటీ పోర్ట్‌ఫోలియో ఉంటుంది. అది దట్టు వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయ్యి స్టాక్స్, ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఎవరైనా ఒకరు వాళ్ళని ఫోర్స్‌ఫుల్‌గా లాగితే తప్ప ఆ పోర్ట్‌ఫోలియో కూడా ఉండదు చాలామంది దగ్గర.